అందరికీ నమస్కారం. నేను మీ పదులపర్తి శివ. మరో పద్యంతో మీ ముందుకు వచ్చాను. గతంలో మనం రుక్మిణీ కళ్యాణాన్ని గురించి ప్రస్తావించుకున్నాం. రుక్మిణీ కళ్యాణ పారాయణ చేస్తే వధూవరులకు వివాహం కానటువంటి యువతి యువకులకు శీఘ్రమే వివాహం జరుగుతుందని, వివాహ ఆలస్యం అవుతూ ఉన్నటువంటి వారికి ప్రతిబంధకానికి ఇది కూడా ఒక రెమెడీగా మనం ముచ్చటించుకున్నాం. అందులో భాగంగానే పరీక్షన్ మహారాజు శుకమహర్షిని అడిగినప్పుడు శుకమహర్షి చెప్తున్నటువంటి సందర్భాన్ని మనం గత సంచికలో గత పద్యంలో మనం చెప్పుకున్నాం. తర్వాత అయితే ఆ రుక్మిణీదేవి యొక్క చిత్త వృత్తి, చిత్త వైచిత్రి, ఆమె యొక్క సౌందర్యము, రూపలావణ్యములు, ఆమె యొక్క స్నేహము, ఆమె లాలిత్యము, ఆమె పాలిత్యమాన్ని గూర్చి అత్యంత మధురంగా అనేకమైనటువంటి శీర్షపద్యాలు రాశారు. సాధారణంగా శీర్షపద్యానికి పేటెంట్ ఎవరంటే శ్రీనాథుడే. అలాంటి అధికార ముద్రని కూడా ఈయన లాక్కున్నారు. రుక్మిణీ కళ్యాణంలో అంత గొప్ప, అంత మాధుర్యంగా రచించారు రుక్మిణీదేవి మీద శీర్షపద్యాలు. అందులో ఒక శీర్షపద్యం రుక్మిణీదేవి పిల్లలతో ఆడుకునేటప్పుడు కన్యకామణిగా ఉన్నప్పుడు, ఆ బాలామణి రుక్మిణీదేవి ఉన్నప్పుడు పోతన గారు ఒక శీర్షపద్యాన్ని రాశారు. పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు అబలలతోడ వియ్యంబులందు గుజ్జన గోళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలువు మెరసే రమణీయ మందిర రామదేశంబుల బువ్వు తీగలకును బ్రోదిపెట్టు సదమల మణిమయ సౌధ భాగంబుల లీలతో భర్మడోలికల నూగు బాలికల తోడ జలరేగి బంతులాడు సారికా కీర పంక్తికి చదువు చెప్పు బరిహ సంఘంబులకు మురిపములు గరపు మదమరాళంబులకు చూపు మందగతులు. అద్భుతమైనటువంటి పద్యం. తాత్పర్యం చెప్తున్నాను. వేరువేర బొమ్మల పెండ్లిండ్లు చేయొచ్చు. బొమ్మల పెళ్ళిళ్ళు చేసుకునేవారు చిన్న చిన్న చెలికెత్తలతోటి, స్నేహితురాలు అందరితోటి కూడాను వాళ్ళకి ఈ పేరు, ఆ పురుషుడి పేర్లు, స్త్రీ పేర్లు పేరువేర బొమ్మల పెండ్లిండ్లు చేయొచ్చు. ఇది ఈమె పేరు, ఈ బొమ్మకి ఈ పేరని, ఆ బొమ్మకి ఆ పేరని, ఒక బొమ్మకి ఆడపేరు, ఒక బొమ్మకు మగ పేరు పెడుతూ పెళ్ళిళ్ళు ఆ బొమ్మలకి బొమ్మల పెళ్ళిళ్ళు చేస్తోంది ఆ స్నేహితులతో కలిపి. పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయొచ్చు అబలలతోడ వియ్యంబులందు. ఆ స్నేహితురాళ్ళతోటి వియ్యం అందుకుంటోంది, వియ్యపురాలు అయింది.